మార్కెట్లో ఒక కొత్త ఏ మోడల్ అయితే వచ్చేసిందండి. ఏ మోడల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే టెక్స్ట్ ఇస్తే వీడియోస్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్ ఇస్తే వీడియోస్ క్వాలిటీ వీడియోస్ అనే కాదు, జస్ట్ మీరు ఒక వీడియో ఇస్తే దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చేస్తుంది. ఒక క్యారెక్టరు మీరేమైనా ఏ జనరేటెడ్ క్యారెక్టర్ ఒక మనిషి ఎక్స్ప్రెషన్స్ కింద కూడా మార్చేస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఏ మోడల్. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 8th బ్యాచ్ డిసెంబర్ 10వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో మనలో చాలా మంది తెలిసిన విషయమే, వీళ్ళు టెన్సెంట్ అనే గేమ్స్, ఈ టెన్సెంట్ గేమ్స్ వాళ్ళు మనకి చిన్నప్పుడు నోకియా గేమ్స్ ఫోన్లో గేమ్స్ ఆడుకునేటప్పుడు వాళ్ళు టెన్సెంట్ వాళ్ళు డెవలప్ చేసిన గేమ్స్ ఉంటాయి. ఈవెన్ పీసీ సంబంధించిన గేమ్స్ కూడా వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఏ మోడల్ అనమాట. వీళ్ళు పెట్టిన పేరు చూసుకున్నట్టయితే హ్యూఆయినో అనే ఒక పేరుతో అయితే ఏ మోడల్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండస్ట్రీస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ హ్యూఆయినో వీడియో రిప్రజెంట్ ద మోస్ట్ పారామీటర్ రిచ్ అండ్ హై పర్ఫార్మెన్స్ టెక్స్ట్ టు వీడియో మోడల్ ఓపెన్ సోర్స్ డొమైన్లో అందుబాటులోకి ఉందని చెప్తున్నారు. 13 బిలియన్ పారామీటర్స్తో, అంటే అన్ని రకాల ఇన్పుట్స్, అంటే 13 బిలియన్ పారామీటర్స్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఇలా కాకపోతే ఇలాగ అన్నట్టుగా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ పారామీటర్స్ అయితే అవసరం అవుతుంది అనమాట. నువ్వు ఈ ప్రాంప్ట్ ఇస్తే ఇలా అవుట్పుట్ ఇవ్వాలి, ఇది ఇస్తే ఇలా ఇవ్వాలని చెప్పేది ఎక్కువ పారామీటర్స్ ఇస్తే అంత డీటెయిల్గా అవుట్పుట్. 13 బిలియన్ పారామీటర్స్తో ట్రైనింగ్ చేసిన ప్రాంప్ట్ అనమాట ఇది. హై యాక్యురసీ ఇవన్నీ కూడా ఇస్తుంది అని చెప్తున్నారు. ఫస్ట్ నేను మీకు కొన్ని వీడియోస్ అయితే ప్లే చేస్తాను, చూడండి. ఇది ఒక బైక్ నడుపుతున్న చాలా రియలిస్టిక్గా వీడియో ఉంది కదా. ఇది యాక్చువల్గా వీడియో ప్రాంప్ట్ ఇచ్చిందే. బ్రేకింగ్ ద కర్స్ ఆఫ్ డైనమిక్ మోషన్ డిస్ప్లేయింగ్ కంప్లీట్ యాక్షన్ ఇన్ వన్ షాట్. మంచి డైనమిక్ వీడియోస్ అయితే డిస్ప్లే చేస్తాయి అన్నారు. బట్ ఇవి నేను మీకు లాస్ట్లో చెప్తాను, బట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన వీడియోస్ చూపిస్తాను. ఫస్ట్ ఇది చూడండి, బర్డ్స్ చిర్ప్ అండ్ ట్వీట్ అనేది ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. ఇది వాస్తవానికి ఒక వీడియో అనమాట. ఈ వీడియో ఒక ప్రాంప్ట్ ఇస్తే ఈ వెనకాల పక్షుల సౌండ్ ఇచ్చేసేలాగా అవుట్పుట్ వచ్చింది. ఒకసారి మీరు ఆడియో విందాం. సో ఈ వీడియోకి యాక్చువల్గా వీళ్ళు ఆడియో యాడ్ చేస్తారు అనమాట. ఇది ఏ జనరేటెడ్ ఆడియో. నెక్స్ట్ ఇది చూద్దాం. ఇది నేచర్కి వాటర్ ఈజ్ రషింగ్ డౌన్ ఏ స్ట్రీమ్ అండ్ పౌరింగ్. ఇది యాక్చువల్గా ఒక ఒరిజినల్ వీడియో. దీనికి వాటర్ సౌండ్ యాడ్ చేయమని చెప్పి ప్రాంప్ట్ ఇస్తే వాటర్ సౌండ్ ఎలా యాడ్ అయిందో చూద్దాం. చూసారా, ఎగ్జాక్ట్గా మనకు అక్కడ నిజంగా అదే వాటర్ సౌండ్ కరెక్ట్గా యాడ్ అవుతున్నట్టుగా అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఫుట్ స్టెప్స్ ఆన్ వుడ్ అని చెప్పి ఒక దయ్యానికి సంబంధించిన వీడియోకి ప్రాంప్ట్ ఇచ్చారు. దయ్యం ఫుట్ స్టెప్స్ వస్తే ఇలా వస్తుందని అవుట్పుట్ వచ్చింది. కార్ ఇంజిన్ సౌండ్ అనమాట. ఎవరైనా మ్యూజిక్ కంపోజిటర్స్ ఇలా జనరేట్ చేయాలంటే వారాల టైం పడుతుంది. బట్ ఇక్కడ చూడండి, జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇంత రెవల్యూషనరీ అవుట్పుట్స్ అయితే వచ్చేస్తున్నాయి. అంటే టెక్నాలజీ ఏ రేంజ్లో డెవలప్ అయిపోయింది. ఏ టెక్నాలజీ మనకే ఎలా ఉందంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది చూడండి. క్వాలిటీలు సినిమాలు కూడా వచ్చేస్తాయి అలా ఉంది. ఇది చూడండి, ఈ ఫోటోని ఇలా ఒక మోషన్ జనరేట్ చేయమంటే యాక్చువల్లీ స్టిల్ ఫోటో ఇది, బట్ ఈ అమ్మాయి ఇలాగ డ్యాన్స్లు వేస్తున్నట్టుగా అవుట్పుట్ వచ్చేసింది, అలా పాట వచ్చేసి. నెక్స్ట్ చూడండి, యాక్చువల్గా ఈ ఫోటో ఒకటే ఉంది, బట్ ఒక అమ్మాయి మోషన్ ఇస్తుంటే ఆ మోషన్ తగ్గట్టుగా అవుట్పుట్ జనరేట్ అయిపోతుంది, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొక హైలైట్ కూడా ఉందన్నమాట. ఒక విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి డ్యాన్స్ చేసినట్టుగా చేస్తారు. ఒక చైనాలో రాజు అనుకుంటా, రాజుని ఎలాగ డ్యాన్స్లు వేసినట్టుగా చేస్తారు. ఇది కూడా అలాంటిదే ఇంచుమించుగా. ఈ పర్టికులర్ ఈ ఫేస్ని ఇలా మాట్లాడినట్టుగా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫోటోనే, బట్ అది ఇలాగా మోషన్ వచ్చి అవుట్పుట్ వీడియో కింద వచ్చేసింది. కార్టూన్ క్యారెట్ డ్యాన్స్లు వేసినట్టు చేశారు. అలానే ఈ అబ్బాయిని కూడా యాక్చువల్గా ఒరిజినల్ ఈ అమ్మాయి మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి తగ్గట్టుగా ఈ ఫోటో ఇలా అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అలా జనరేట్ చేసింది. ఇది ఇంకోటి చూడండి, అడ్వాన్స్డ్ సీన్ మోడలింగ్. యాక్చువల్గా ఈ పర్సన్ ఎక్కడ మాట్లాడలేదు, బట్ దీన్ని ఇలా మాట్లాడినట్టుగా చేశారు. రియలిస్టిక్గా అతను ఆ ముసలతను పాడినట్టుగా ఉంది. ఈ మోడల్ చూడండి, న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ మోషన్. సో ఇక్కడ మోడల్ ఏ జనరేటెడ్ ఇమేజే పాట పాడుతుంది, అట్ ది సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ మోషన్ కూడా ఎఫెక్ట్ వస్తుంది. అది ఇంకొక వీళ్ళ ఏ మోడల్ ప్రత్యేకత అని చెప్తున్నారు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ జెస్చర్స్ కూడా ఇచ్చేలాగా చేస్తున్నారు. ఈ వీడియో చూద్దాం. ఈ పర్సన్ ఎక్కడో స్పీచ్ ఇచ్చినట్టు ఉంది, బట్ యాక్చువల్గా ఏ ఇమేజే
ఆ ఇమేజ్ మాట్లాడుతున్నప్పుడు చేతులు ఎక్స్ప్రెషన్స్ అంత రియలిస్టిక్గా జనరేట్ చేస్తుందని హైలైట్ చేస్తున్నారు ఇది. సో ఇక్కడ చూడండి, Huion Video is a breakthrough video generation model that provides a cinematic video quality experience and can freely switch between real and virtual styles. It breaks the limitation of small dynamic images, displaying complete action seamlessly, and rich cinematic expressions allow sequential action to be completed in one go. HY Video has directional level camera capabilities, achieving seamless integration, artistic shots, showing the perfect combination of the most realistic effects and virtual scenes. So అంత రియలిస్టిక్గా వస్తుందని చెప్తున్నారు. ఆ రేంజ్లో ఈ మోడల్ డెవలప్ చేసామని చెప్తున్నారు. సో ఇది ఒక వీడియో చూద్దాం. Per prompt, a person with a computer for a head is writing code in front of a computer. నిజంగానే కంప్యూటర్ హెడ్ కంప్యూటర్ కోడ్ టైప్ చేస్తున్నట్టు ఉంది. ది స్టైల్ ఆఫ్ Duhong sculptures a graceful deity playing a pipa, dances slightly in a music with flowing garments. యాక్చువల్లీ ఒక బొమ్మ కూడా ఇలా ఇన్స్ట్రుమెంట్ వాయించేసినట్టుగా ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ ఇలా వచ్చింది. ఇవన్నీ నార్మల్ అనమాట. జిమ్లో ఒక ఉమెన్ వర్కౌట్ చేస్తుంది అనేది ఒక ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియో. ఇది కూడా రియలిస్టిక్గానే వచ్చింది ఈ ఎఫెక్ట్స్ కానీ. కంటిన్యూస్ సింగిల్ కమాండ్, కంటిన్యూస్ యాక్షన్స్ అన్నీ కూడా కన్సిస్టెంట్గా వస్తాయని చెప్తున్నారు. ఇది కూడా చూద్దాం. ఏ క్యాన్వాన్ క్యామెల్స్ విన్స్ ఇట్స్ వే త్రూ ద ఎండ్లెస్ గోల్డెన్ డన్స్. ఒక ఒంటెలు గుంపు వెళ్తున్నట్టుగా వీడియో జనరేట్ చేశారు. ఇంకో మనిషి అక్కడ ఇసుకను తీసుకుంటున్నాడు. నిజంగానే ఎక్కడో ఒక ఎడవర్లో అన్ని ఒంటెలు ఉన్నట్టుగానే ఉంది అది. ఆర్టిస్టిక్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు చూస్తూ ఉండండి, రోజు రోజుకి ఏ మోడల్స్ ఎక్కడా కూడా తగ్గేదేలే అన్న రేంజ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతే అవుట్పుట్ వెళ్ళిపోతుంది. ఈ వీడియో చూడండి, ఎక్కడో ఒక పర్సన్ మిలిటరీ ఆపరేషన్ చేస్తున్నట్టుగానే అవుట్పుట్ ఉంది కదా. ఈ పెద్ద ఆయన చూడండి, డైరెక్టర్ ఏదో బాగా తీక్షణంగా ఆలోచిస్తున్నాడు, పెద్ద ఆయన ఆ రేంజ్లో వీడియోస్ వచ్చినాయి. మొత్తం అంతా కూడా ఏ మాయాజాలంలోకి మనం అయితే అడుగు పెడుతున్నాం, దానికైతే మనం సిద్ధపడి ఉండాలి. ట్రై ఇట్ నో అని ఒక ఆప్షన్ ఉంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది 8+86 చైనా వాళ్ళ నెంబర్ అనమాట. ఇది టెన్సన్ అనేది చైనా దేశానికి చెందిన కంపెనీ అనమాట. అందుకనే ఎవరైనా లాగిన్ అవ్వాలంటే అన్ని చైనా నెంబర్స్ ఆ డీటెయిల్స్ ఉంది. మనకి చైనా నెంబర్ లేవు కాబట్టి మనం లాగిన్ అవ్వాలి. చూద్దాం ఆల్టర్నేటివ్గా ఏమన్నా వేరే విధంగా ఏమన్నా ఈ ఏ మోడల్ని టెస్ట్ చేసే అవకాశం వస్తే ఖచ్చితంగా టెస్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ వేస్తే ఇస్తాను. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం అయితే చాలా బాగుందన్నమాట. ఇది మనకి స్వరా మోడల్ సంబంధించిన అవుట్పుట్స్ ఏది చూసాము, వీడియో చూసాము, అన్నీ చూసాం. దానికి తగ్గట్టుగానే కొత్తగా నెక్స్ట్ లెవెల్ మనకి రాబోయే తరానికి మన ఏ టెక్నాలజీ ఏ రేంజ్లో ఉండబోతుంది అన్నట్టుగానే వీడియోస్ అయితే ఉంది. బట్ మీకు ఎలా అనిపించింది? వీళ్ళు చైనా వాళ్ళు టెన్సన్ కంపెనీ వాళ్ళు ఏ మోడల్ కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.